మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో గాలి బీభత్సంతో పాటు వడగండ్ల వాన అల్లకల్లోలం సృష్టించింది. ఈ క్రమంలో నిర్మాణంలో ఉన్నటువంటి ఒక గోడ కూలి బొలెరోపై పడ్డంతో అందులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటి పక్కన బొలెరో వాహనం పార్క్ చేయగా 2 అంతస్తులపై నుంచి గాలికి గోడ కుప్పకూలింది. దీంతో బొలెరో వాహనం తుక్కుతుక్కు కాగా ఇద్దరు వ్యక్తులు అందులోనే ఇరుక్కుపోయారు. అయితే వారికి తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్స్లో జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ఇద్దరు మృతి చెందారు. దీంతో దేవరకద్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ప్రకృతి సృష్టించిన అల్లకల్లోలం ఊహించని రీతిలో ఇద్దరు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంది. చూస్తుండగానే అంతా అయిపోయింది. ఆ కాసేపు అక్కడ ఆగకుండా ఉంటే బాగుండు అనేటువంటి ఆవేదన ఇప్పుడు ప్రతి ఒక్కరే గుండెను పిండేస్తుంది. అప్పటి వరకు అంతా సాధారణంగానే ఉంది, ఎవరి పనుల్లో వారు ఉన్నారు. కానీ ఒక్కసారిగా కాలం మొత్తం తలకిందలైపోయింది. దేవరకద్రలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా వడగండ్ల వాన ఒక్కసారిగా కురిసింది. ఆ గాలి వేగానికి పెద్ద పెద్ద చెట్లే ఊగిపోయాయి, రేకులు ఎగిరిపోయాయి. జనాలంతా ప్రాణాలు అరచేతులు పెట్టుకొని సురక్షిత ప్రాంతాల కోసము పరుగులు తీసేటువంటి పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా అదే సమయంలో అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి ఒక 2 అంతస్తుల భవనం ఉంది. ఆ యొక్క భవనం పక్కనే ఒక బొలెరో వాహనం వచ్చి ఆగింది. బహుశా వడగళ్ల వాన నుంచి లేకుంటే గాలి తీవ్రత నుంచి ఆ బీభత్సం నుంచి కొద్దిసేపు డ్రైవింగ్ చేయకుండా ఇక్కడ కాసేపు ఆగితే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతోనే ఆ డ్రైవర్ మరి అక్కడ ఆపాడో లేదో తెలియదు. కానీ ఆ వాహనం పక్కనే సైడ్ కాపుకొని ఉండడంతో తలదాచుకోవడానికి వారు ఆ వాహనంలో కూర్చొని ఉంటారని కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బయట వర్షం పడుతుంది కాబట్టి. ఆ పక్కనే ఉన్నటువంటి గోడ తమ పాలిట కాలయముడిగా మారుతుందని కూడా వారు అసలు ఊహించలేదు. ప్రకృతి కర్ణెర చేసింది. పైనుంచి వీచిన బలమైనటువంటి ఈదురు గాలులకు నిర్మాణంలో ఉన్న ఆ 2 అంతస్తుల గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. టన్నుల కొద్దీ బరువున్నటువంటి ఇటుకలు, సిమెంట్, కాంక్రీట్ ముక్కలు నేరుగా కింద ఉన్న బొలెరో వాహనంపై పడ్డాయి. ఆ దెబ్బకు ఆ వాహనం గుర్తు పట్టలేనంతగా తుక్కుతుక్కైపోయింది. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు లోపలే ఇరుక్కుపోయారు. ఆ ఇనుప రేకుల మధ్య, ఆ కాంక్రీట్ శిథిలాల మధ్య వారు పడిన నరకయాతన వర్ణనాతీతం. కాపాడాలంటూ వారు చేసిన కేకలు ఆ గాలివాన హోరులో కలిసిపోయాయి. ఇక ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ప్రాణాలకు తెగించి అక్కడికి చేరుకున్నారు. ఎంతో కష్టపడి వాహనాన్ని కట్ చేసి వారికి బయటకు తీశారు. అప్పటికే వారి శరీరాలు రక్తసిక్తమయ్యాయి. శ్వాస తీసుకోవడానికి కూడా కష్టపడుతున్నారు. ఎలాగైనా వారిని బతికించుకోవాలని అంబులెన్స్ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. అందులో కానీ కాలం వారికి ఆఖరి నిమిషం కూడా ఇవ్వలేదు. మార్గ మధ్యలోనే ఆ ఇద్దరు శ్వాస ఆగిపోయింది. ఆసుపత్రికి చేరేసరికి వారు శవాలుగా మారిపోయారు. ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి వారి వివరాలు తెలిసాక అందరి హృదయాలు మరింత బరువెక్కాయి. వారు ఎవరో కాదు, దేశాన్ని కలిపేటువంటి భారత్మాల రోడ్డు నిర్మాణ పనుల్లో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నటువంటి సిబ్బంది. ఒకరు చిత్తూరు జిల్లాకు చెందిన అకౌంటెంట్ జగన్నాథ్ రెడ్డి, మరొకరు వెస్ట్ బెంగాల్కు చెందినటువంటి డ్రైవర్ సంతోష్. ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, ఎక్కడో తూర్పు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్, ఈ ఇద్దరిని తెచ్చి ఈ దేవరకద్రలో కలిపింది విధి. కానీ ఎలాంటి ఒక దారుణమైనటువంటి మరణం వీరిద్దరికి ఒకేసారి తీసుకువెళ్తుందని ఎవరు ఊహించరు. ఇక్కడే గుండెల్ని పిండేసేటువంటి ప్రశ్న ఒకటి మిగులుతుంది. అసలు ఆ గాలివాన వచ్చే సమయానికి వారు ఆ గోడ దగ్గరకు వెళ్లకుండా ఉంటే, ఆ వాహనాన్ని కాస్త దూరంగా పార్క్ చేసి ఉంటే, లేదా ఆ భవనానికి దూరంగా ఎక్కడైనా ఆగి ఉంటే ఖచ్చితంగా ఈరోజు జగన్నాథ్ రెడ్డి, సంతోష్ ఇద్దరి మధ్య కూడా వారు ప్రాణాలతో ఉండేటువంటి వారు. ఆ ఒక్క నిర్ణయం, ఒక్క క్షణం వారి జీవితాలను మార్చేసింది. ఆ గోడ చెంతకు వారు వెళ్లడమే వారి పాలిట శాపంగా మారింది.